కాదని నువ్వే చెప్పావు. కడియం శ్రేణి కులమే ఎస్సీ కాదని నువ్వే చెప్పావు. మేము నిన్నటి వరకు మాదిగా ఉపకులానికి సంబంధించిన బయట సోదరుడేమని మేము అనుకునేవాళ్ళం. నిన్నటి వరకు మేము బయట సోదరుడేమని మేము అనుకునేవాళ్ళం. కానీ మా మోత్పల్లి నరసింహన్న మొదటి నుంచి అతను బయట కూడా కాదని, కేవలం బయట సర్టిఫికెట్ తీసుకొని ఆయన ఎస్సీ రిజర్వేషన్ ఉపయోగించుకుంటుండని చెప్పి దాదాపు 2 దశాబ్దాల నుంచి ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. అది మీరు పేపర్లో టీవీలో ఆయన చూస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు మేము తెలుసో తెలియకో ఆయన బయట అనుకున్నాం. ఎందుకంటే బయట సర్టిఫికెట్ మీద ఎస్సీ రిజర్వేషన్ పరిస్థితి ఉంది కాబట్టి, బయట అంటే ఎస్సీలు కాబట్టి మేము బయట అనుకున్నాం. కానీ బయట కాదు, అతను ఎస్సీ కూడా కాదని చెప్పి మా మోత్పల్లి నరసింహులు గారు పదే వాదించేవాడు. మేము దాన్ని అప్పుడు ప్రూవ్ చూసుకోలేకపోయాం. కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే కడియం శ్రేణిని ఉద్దేశించి అసలు నువ్వు ఎస్సీవేకి నువ్వు కాదు, నువ్వు ఎస్సీవే కానప్పుడు నువ్వు మాలలు మాదిగలిది నువ్వు దోచుకుంటున్నావు ఆయన అన్నమాట. నువ్వు ఎస్సీవే కాదు, నువ్వు ఎస్సీవే కాకుండా కూడా నువ్వు మాల మాదిగలి దోచుకుంటున్నావు. నువ్వు ముందు ఎస్సీవని నిరూపించుకో. ముందు నువ్వు ఎస్సీవని నువ్వు నిరూపించుకోవడానికి శాసనసభలో ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ముందుకు వచ్చి నువ్వు శీల పరీక్షలో నెగ్గు అని అన్నాడు. నువ్వు కమిటీ ముందుకు వచ్చి నువ్వు శీల పరీక్షలో నెగ్గు అని అన్నాడు. మరి ఇప్పుడు అతను ఎస్సీ కాదని నువ్వే అన్నావు, శీల పరీక్ష చేసుకోమని నువ్వే అన్నావు. శీల పరీక్షలో నెగ్గినాక నువ్వు ఎస్సీగా నిరూపించుకున్నట్టుగా అవుతుందని చెప్పేశావు. ఇప్పుడు కడియం శ్రేణి ఎస్సీ కాదన్నప్పుడు ఆయన కూతురు ఎట్లా ఎస్సీ ఎట్లా అవుతుంది? కడియం శ్రేణి ఎస్సీ కాదన్నప్పుడు కడియం శ్రేణి కూతురు ఎట్లా ఎస్సీ అవుతుంది? కడియం శ్రేణి కులమేందో తెలియదని నువ్వు అన్నావు కదా, ఎస్సీ కాదని నువ్వు చెప్పావు కదా. కావ్య మతమేందో ధైర్యంగా చెప్పలేదు కదా. కడియం శ్రేణి కులమేందో నిరూపించుకోలేదు. కడియం శ్రేణి కూతురు మత విశ్వాసాలేందో ధైర్యంగా చెప్పలేదు. మరి నువ్వు ఎందుకు ఆహ్వానించినట్టు, ఎందుకు టికెట్ ఇచ్చినట్టు? ఆయన ఎస్సీ కాదని నువ్వు చెప్పావు. నేను ఓకే, నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అతను ఎస్సీనే కాదని నువ్వే చెప్పి, మాలా మాదిగల రిజర్వేషన్లు ఉపయోగించుకుంటున్నాడని నువ్వే చెప్పి, ఆయన సొంత గ్రామానికి వెళ్లి నిజ నిర్ధారణ చేయాలని నువ్వే చెప్పి, శాసనసభలో కమిటీ అయితే ఆ కమిటీ ముందు నీ శీల పరీక్ష చేసుకోమని చెప్పి, మరి ఏ పరీక్షలో నెగ్గకుండానే, ఆయన ఊర్లో నిజ నిర్ధారణ జరగకుండానే, నువ్వు చేయకుండానే నువ్వు ఎలా ఎస్సీ రిజర్వేషన్ వర్తింపజేసే విధంగా వరంగల్ టికెట్ వాళ్ళ కూతురు కేటాయిస్తావు? నువ్వు వరంగల్ టికెట్ వాళ్ళ కూతురుకి ఎలా కేటాయిస్తావు? తెలుగుదేశంలో నువ్వు ఉన్నప్పుడు అతను ఎస్సీ కాదు, కాంగ్రెస్ లో ఎస్సీ ఎట్లా అవుతాడు? నిజ నిర్ధారణ చేయడానికి అప్పుడు నీ చేతిలో అధికారం లేదు. ఇప్పుడు నిజ నిర్ధారణ చేయడానికి ఒక కమిషన్ ఏమవచ్చు? నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయన మీద ఒక కమిషన్ ఏమని చెప్పి డిమాండ్ చేయవచ్చు, లేదా శాసనసభలో ఒక కమిటీ ముందు నిర్ధారణ చేయాలని అని చెప్పి డిమాండ్ చేయవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కదా, నిజ నిర్ధారణ జరగడానికి నువ్వు కమిషన్ వేయలే, అసెంబ్లీలో ఒక ప్రత్యేక కమిటీ వేయలే, తమ గ్రామంలో విచారణ చేయలే. అంటే అతను ఎస్సీ అని ఇప్పటికీ నిరూపించుకోలే. నీ లెక్క ప్రకారం ఎస్సీ అని నీ లెక్క ప్రకారమే నిరూపించుకోనప్పుడు నువ్వెలా తన కూతురుకు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చినావు?
అంటే మాలామాదిగల అవకాశాలు ఇప్పటి వరకు రిజర్వేషన్ పెడుతూ దోసుకున్నాడని నువ్వే అన్నావు కదా. ఇప్పుడు మళ్ళీ మా మాదిగలది, మా మాలది, మొత్తం మా దళితులది మళ్ళీ నువ్వు కడియం సేరు కూతురుకు నువ్వు దోషపెట్టినట్టు కదా. ఎస్సీ కాకపోయినా ఇవన్నీ మాటలు మాట్లాడుతున్న సమయంలో నేను ఇప్పుడైనాను నా నుంచి బ్రోకర్ అనే మాట రావద్దు, కానీ ఆయన మల్లారెడ్డి గారిని ఉద్దేశించి కాడు అనే మాట అన్నాడు. ఒక పెద్ద మనిషి ఆ మాట అనద్దు, కానీ ఒక జోకరు ఒక బ్రోకర్ అన్నాడు. జోకర్ల వల్ల హాస్యాన్ని పండించే వాళ్ళ వల్ల నష్టం ఉండదు, కొంత మేలే ఉంటది, కానీ బ్రోకర్ల వల్లనే నష్టం ఉంటది. ఈ రేవంత్ రెడ్డి అనే బ్రోకర్ వల్ల మా మాదిగలు నష్టపోయారు, మా మాలలు నష్టపోతున్నారు. ఈ రేవంత్ రెడ్డి అనే ఒక బ్రోకర్ వల్ల ఇప్పుడు మా మాదిగలు నష్టపోయారు, ఇంతకుముందు మా మాలలు కూడా నష్టపోయారు. ఎందుకంటే ఎస్సీ సర్టిఫికేట్ మీద ఇక్కడ ఉన్నప్పుడు ఒక రాంస మీద పోటీ చేసిన రోజులు ఉన్నాయి. అతను మా మాల సోదరుడు, మా మాల పెద్ద. అంటే ఎస్సీ సర్టిఫికేటే అతను తెచ్చుకోవడం అంటేనే తప్పైనప్పుడు మా మాల సోదరుడికి నష్టం తెచ్చినట్టు కాలే, మా మాదిగ సోదరుల అవకాశాలు దెబ్బతీసినట్టు కాలే, ఇప్పుడు మా మాదిగ బిడ్డల అవకాశాలు దోసుకున్నట్టు కాలే. అంటే రేవంత్ రెడ్డి అన్నాడు కదా మాదిగల అవకాశాలు దోసుకున్నావు అని చెప్పి. మరి మళ్ళీ ఎవరి అవకాశాలు దోచిపెట్టడానికి మళ్ళీ ఆయనకు వాళ్ళ బిడ్డకు టికెట్ ఇచ్చావు బ్రోకర్గా. నువ్వు ఒక పెద్ద బ్రోకర్వి తెలంగాణకు, నీకు ముఖ్యమంత్రి అర్హత లేదు, అసలు ముఖ్యమంత్రి పదవి ఉండబడే నైతిక విలువలు కూడా నీకు లేవు. ఒక బ్రోకర్ మాదిగల నుంచి, నా దళిత వర్గాల నుంచి నువ్వు ఎదుర్కోవాల్సిన రోజు వస్తాను, దగ్గరకు వస్తుంది. మాదిగల నుంచి, మాల నుంచి ఇతను నీతిపరుడు సర్టిఫికేట్ ఇస్తాడు. ఎవరు నీతిపరుడు? కడియం సేరు ఒక నీతిపరుడు సర్టిఫికేట్ ఇస్తాడు. ఎట్లా సర్టిఫికేట్ ఇస్తావు? కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ అధినేతలకు అండగా నిలబడాలి, అధికారం ఉన్నప్పుడు పార్టీ ప్రభావం బాగా ఉన్నప్పుడు ఇట్లాంటి బ్రోకర్లు పార్టీ అధినేతల దగ్గర బ్రోకరిజం చేసుకుంటుంటారు. కానీ పార్టీ అధినేతలు కొన్ని కష్టాలు పడ్డప్పుడు ఆ నేతలను వదిలిపెట్టి బ్రోకర్లు బయటకు వస్తారు, అవకాశాల కోసం బయటకు వస్తారు. వీళ్ళిద్దరు బ్రోకర్లే కాబట్టి అట్లనే అవకాశాల కోసం బయటకు వచ్చారు. తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో జరిగి ప్రాణాలు కోల్పోతున్నప్పుడు కడియం శ్రీ ఉద్యమంలో లేడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడ్డాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అండగా ఉన్నప్పుడు అంటే తెలంగాణ ప్రజల చైతన్యం ఉద్యమంగా మారి త్యాగాలు జరుగుతున్న రోజుల్లో, నిర్బంధం ఎదుర్కొంటున్న రోజుల్లో కడియం శ్రీ చంద్రబాబు వెనుక నిలబడ్డాడు. కానీ త్యాగాల దశ దాటిపోయి తెలంగాణ రాబోతున్న సమయంలో అవకాశాల కోసం 2013లో టీఆర్ఎస్ లో చేరాడు. అంటే అప్పుడు తమ నాయకుడిని పక్కకు పెట్టి అధికారం ఇక్కడ వస్తుందని చెప్పి వచ్చేశాడు. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం ప్రభావం క్రమక్రమేణా వెనుకబడిపోతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ నాయకుడిని వదిలేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకునే దశ వస్తుంది అని చెప్పి కాంగ్రెస్ లో చేరాడు. వీళ్ళిద్దరూ వాళ్ళ అధినేతలు కష్టాలు ఉన్నప్పుడు వదిలిపెట్టి బయటకు వచ్చినారు. వాళ్ళ అధినేతల దగ్గర పదవులు పొందిన వాళ్ళే. కొడంగల్ నుంచి గెలిచింది టీడీపీ ఎమ్మెల్యేగానే రేవంత్ రెడ్డి. అంటే పార్టీ ప్రభావం బలంగా ఉన్నప్పుడు నేతల దగ్గర బ్రోకరిజం చేసుకుంటూ టికెట్ తెచ్చుకొని గెలిచారు. కానీ పార్టీ ప్రభావం సన్నగిలుతున్నప్పుడు అధినేతలను పక్కన పెట్టి బయటకు వచ్చేశారు. ఒక ఆయన బీఆర్ఎస్ లో చేరితే ఒక ఆయన టీడీపీలో చేరాడు, కాంగ్రెస్ లో చేరాడు. మీ సోదరుగా చెప్తున్నా, కడియం శ్రీ ఎంత నైతిక విలువ లేడంటే మన వరంగల్ పరువు తీశాడు. కడియం శ్రీ ఎంత నైతిక విలువ లేనోడంటే మన వరంగల్ పరువు తీశాడు. ఇతను వచ్చి వరంగల్ అంటే నేను గుర్తుకొస్తుంది, మాకు పివి నరసింహారావు గారు, మాకు కారోజీ గారు, మాకు దాశరథి గారు, మాకు ప్రొఫెసర్ జయశంకర్ గారు. వరంగల్ అంటే నేను గుర్తుకొస్తుందని చెప్పి ఆ మహనీయుల పేరు తీశాడు. వాళ్ళు మహనీయులే. కానీ వీడు నీలాంటి బ్రోకరే, అందుకోసం బ్రోకర్ని తీసుకున్నావు. తను బ్రోకర్, నువ్వు బ్రోకరు, కడియం శ్రీ ఒక బ్రోకర్. వరంగల్ పౌరుషాన్ని, వరంగల్ అస్తిత్వాన్ని ఎప్పుడు మేము రాష్ట్రంలో, దేశంలో నిలబెట్టే ప్రయత్నమే చేస్తున్నాం. వరంగల్ పౌరుషాన్ని, వరంగల్ అస్తిత్వాన్ని ఎప్పుడు మాకున్న శక్తి మేరకు
రాష్ట్రంలో దక్షిణాది రాష్ట్రంలో దేశంలో నిలబెట్టే ప్రయత్నమే చేస్తున్నాం. కానీ నీలాంటి బ్రోకరోడు కాబట్టి కడియం శ్రీ వరంగల్ పరువు తీశాడు. కడియం శ్రీ వరంగల్ పరువు తీసిండు అనడానికి సాక్ష్యం కేటీఆర్ మాటల్లో ఉన్నది. కడియం శ్రీ వరంగల్ పరువు తీసిండు అనడానికి కేటీఆర్ మాటల్లో ఉన్నది. ఒకసారి కేటీఆర్ గారు వాక్యాలు వినండి. పార్టీలోంచి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అనంటే, వాళ్ళని నిరోధించలేకపోతున్నారు అనంటే వాళ్ళందరూ అవకాశవాదులు అంటారా? అలాంటి అవకాశవాదుల్ని మీరు మీ పార్టీలోకి తీసుకొచ్చుకోనా, లేకపోతే మీ పార్టీలో పెంచి పోషించిన దానికి మీరే సమాధానం చెప్తారు? డెఫినెట్ గా ఒకటైతే చెప్పగలను. ఇప్పుడు కడియం శ్రీహరి గారు పార్టీలోకి వచ్చిన 2013 రాగానే ఆయన పార్టీ ఎంపీ చేశారు. ఎంపీ అయిన తర్వాత ఒకనొక సందర్భంలో తిరిగి ఆయన ఇక్కడ శాసనసభకు తీసుకొచ్చి ఆయనను వెంటనే ఉప ముఖ్యమంత్రి చేశారు కేసీఆర్. ఎమ్మెల్యే చేశారు, స్పెషల్ కడప నుంచి ఎమ్మెల్సీ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ మొన్న ఎమ్మెల్యే చేశారు. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ కూతురు కూడా ఎంపీకి వెళ్ళించారు. కేసీఆర్ గారు చాలా మంది మోసం చేశారు 24 ఏళ్ళలో. కానీ నాకు తెలిసినంత కడియం శ్రీహరి గారు చేసిన మోసం అంటే ఎవరు చేయరు. ఎందుకంటే తీసుకొని ఎంపీగా టికెట్ కూడా తీసుకొని నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మా అమ్మాయికి ఆశీర్వాదం కావాలా కేసీఆర్ గారిని అనౌన్స్ అయిన తర్వాత వెళ్ళి కలవలేదు అంటే నేను ఏర్పాటు చేసి ఇక్కడికి వెళ్ళాను, ఏర్పాటు చేశాను. ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళి సార్తో భోజనం చేసి ఆశీర్వాదం తీసుకొని ఆ రోజు సాయంత్రం కల్లా పార్టీ ఫిరాయించడం అంటే ఇంతకు మించిన మోసం ఇది ఉండదు. నయవంచన దాన్ని గుర్తుకోండి. చెప్పండి, ఇది ఎవరికి అవమానమే? ఎంతో మంది వాళ్ళ నాన్నకు మోసాలు చేసిండని చెప్పాడు. అంటే మీ నాన్న నుంచి చాలా మంది వెళ్ళిపోతున్నారు కదా, అట్లా అవకాశవాదులు ప్రోత్సహించారా ఏంటంటే ఎంతో మందిలో వేరే పేరే చెప్పలే, కానీ ఒకటే పేరు గుర్తు చేసుకొని మాట్లాడిండు. అందరికంటే ఎక్కువ నయవంచన చేసినోడు, మోసం చేసినోడు కడియం శ్రీహరి అని చెప్పి నమ్మక ద్రోహి అని ఆయన మాట్లాడాడు. నిజమే, కేసీఆర్ గారికి కష్టాలు ఉన్నప్పుడు మేము అండగా నిలబడ్డాం. కానీ కేసీఆర్ గారికి అధికారం వచ్చినాక మేము దూరం. కేసీఆర్ గారికి కష్టాలు ఉన్నప్పుడు దగ్గర ఎందుకైనా ఉద్యమం నడుపుతున్న రోజుల్లో నేను ప్రొఫెసర్ జయశంకర్ గారే ఇద్దరు ఉమ్మడి వరంగల్ జిల్లా బిడ్డలమే ఆయనకు నిమ్మరసం ఇచ్చారు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కోసం కేసీఆర్ గారికి అండగా నిలబడ్డాం. కానీ కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి విషయంలో ఆ మాటకు నిలబెట్టుకోకపోవడం వల్ల మేము ఆయనను ఎదుర్కొన్నాం. అంటే ఆయన మాట తప్పడం వల్ల ఎదుర్కొన్నాం, కానీ ఆయన కష్టాలు ఉన్నప్పుడు మేము అండగా నిలబడ్డాం. కానీ నువ్వు ఆయన కష్టాల పట్టు ఇప్పుడు కష్టాలు ఉన్నాడు అనుకుందాం. బీఆర్ఎస్ అదే సమయంలో కేసీఆర్ కుటుంబం వీళ్ళ కొన్ని కష్టాలు ఉన్నది అనుకుందాం. కారణాలు ఏమైనా కావచ్చు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనుకున్నప్పుడు నిజాయితీ పరులు ఎక్కడ ఉంటారు? కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? నిజాయితీ పరులు, కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఎవరి ద్వారా సహకారం పొందినరో వాళ్ళ దగ్గరనే ఉంటారు. చివరికి నాకు తెలిసి ఎవరికి లేనంత ప్రాధాన్యత చివరికి మాదిగల్ని కూడా పక్కకు పెట్టి కేసీఆర్ కడియం శ్రీహరికి ఇచ్చారు. మాదిగల్ని కూడా ఈయన బ్రోకర్ మాటలు నమ్మి, కడియం శ్రీహరి బ్రోకర్ మాటలు నమ్మి మాదిగలు కూడా పక్క పెట్టిండు. మా రాజాన్ని పక్క పెట్టినట్టే కదా, మా దయకర్ను కూడా పక్క పెట్టినట్టే కదా టికెట్ ఇవ్వకపోవడం అంటే. మాదిగలు కూడా పక్క పెట్టి నీకు అవకాశం ఇచ్చాడు, ఎంపీగా అవకాశం ఇచ్చాడు. తెలుగుదేశంలో ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి మాత్రమే అయ్యిండు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ లో ఎంపీ అయ్యిండు, ఎమ్మెల్సీ అయ్యిండు, ఇప్పుడు సీఎం అయ్యిండు, మళ్ళా ఎమ్మెల్యే. బహుశా ఆయన జీవితంలో ఇన్ని పదవులు బీఆర్ఎస్ ద్వారా వచ్చినాయి, కేసీఆర్ ద్వారానే వచ్చినాయి కదా. ఇన్ని పదవులు ఆయన దగ్గర తీసుకొని మళ్ళా ఆయనను కష్టాలు ఉన్నప్పుడు వదిలిపెట్టి టిక్కెట్ తీసుకొని వచ్చి కూడా మళ్ళీ వదిలిపెట్టడం అంటే నీ అంత నమ్మక ద్రోహి ఎవరు లేరని చెప్పి కేటీఆర్ గారు అనడంలో అర్థం ఉన్నది కదా. కేటీఆర్ గారు అనడంలో అర్థం ఉన్నది కదా. ఎంతో మంది పోతున్నారు అవకాశవాదంతో వాళ్ళని ప్రోత్సహించారంటే ఎంతో మంది పేరు చెప్పలేదు కదా కేటీఆర్ గారు. ఒకే ఒక్క పేరును ఉద్ధరించి మాట్లాడంటే అది వరంగల్కి సంబంధించిన కడియం శ్రీహరి కదా. అంటే వరంగల్లో మరి రేవంత్ రెడ్డి ఏమో పివి నరసింహారావు గారి పేరు చెప్పాడు గొప్పోడు అని, అదే సమయంలో దాశరథి గారి పేరు చెప్పాడు, అదే సమయంలో మనకు ప్రొఫెసర్ జయశంకర్ పేరు చెప్పాడు కదా. మరి ఈ జిల్లాలో పుట్టిన ఈ కడియం శ్రీహరి గారు ఆ వరుసలో అసలు ఉన్నాడు, కానీ దానికి భిన్నంగా వ్యతిరేక స్వభావం గల బ్రోకర్ని నువ్వు ప్రోత్సహించడం అంటే నీలో బ్రోకరిజం చేసే మనస్తత్వం ఉన్నది. కాబట్టి ఇట్లాంటి బ్రోకర్ అయిన కడియం శ్రీహరిని నువ్వు ప్రోత్సహించినట్టుగానే స్పష్టంగా కనిపిస్తుందనేసి కూడా మీరు తీసుకుంటున్నాను. ఇకపోతే మీ సోదరుడిగా చెప్తున్నాను నేను, కడియం శ్రీహరి గారు 2 టికెట్లు ఒకే ఎన్నికలు తెచ్చుకొని 2 టికెట్ల దగ్గర డబ్బులు తీసుకున్నాడు.
ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం అంతకుముందే ప్రచారం ఉన్నది, ఆ ప్రచారమే సొసైటీ నమ్ముతున్నది. ఒకటి, పార్టీ మారే ముందు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాడని చెప్పారు కదా. ఆశీర్వాదం అంటే అర్థం ఏంటిది? ఏదో తలమే చేయబెట్టాడు. ఆశీర్వాదం అంటే రాజకీయ భాషలో అర్థం ఏంటిది? పత్రికా మిత్రులారా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులారా, ఆశీర్వాదం అంటే వాళ్ళ ముందు సహకారం తీసుకోవడం, సహకారం పొందడం, అంతే కదా. వేరే కోణంలో ఆశీర్వాదం వేరు, రాజకీయ కోణంలో ఆశీర్వాదం వేరు. మరి రాజకీయ కోణంలో టిక్కెట్ తెచ్చుకున్న కాడ కేసీఆర్ ఆశీర్వాదం కోసం నువ్వు పోయినవని కేటీఆర్ చెప్పాడు కదా. ఓకే, ఆశీర్వదించినాకనే ఈ రాత్రి ఇక్కడికి వచ్చింది, తెల్లారి పార్టీ మారని చెప్పాడు కదా. అంటే అందరు ప్రచారం ఏం జరిగింది? 10 కోట్లో 20 కోట్లో కేసీఆర్ ఇస్తే తీసుకొని వచ్చి తెల్లారే పార్టీ మారిని అన్నాడు. ఇప్పుడు అక్కడ టిక్కెట్ తెచ్చుకున్నప్పుడు కేసీఆర్ ఆశీర్వాదం పోతే 10 కోట్లో 20 కోట్లో ఇచ్చిందని రుజువు అవుతారు. 2 కాంగ్రెస్ టిక్కెట్ ద్వారా రేవంత్ రెడ్డి బ్రోకరిజం చేసి నీకు ఇంకైనా డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నీ దగ్గర ఖర్చు పెట్టడానికి మినిమం 50 కోట్ల రూపాయల దాకా ఉన్నట్టుగా రుజువు అవుతుంది. ఇగో మేము చెప్తున్నాం, కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకున్నది నిజము అని మేము విశ్వసిస్తున్నాం. ఎట్లా? ఇగో TV9 ఇంటర్వ్యూలో కేసీఆర్ గారిని మిత్రుడు రజనీకాంత్ అడిగాడు, మీరు కడియం శ్రేయర్ని మీరు ఇట్లా ప్రోత్సహించారు కదా, ఏం జరిగింది, అసలు ఆయనకి ఏమైనా డబ్బులు ఇచ్చావా అని చెప్పి కూడా అడిగింది. ఇట్లా డబ్బులు తీసుకొని ప్రచారం జరుగుతుంది అంటే TV9 మిత్రుడి దగ్గర కూడా డబ్బులు తీసుకొని ప్రచారం జరిగిందనే మాట ఆయన దగ్గరికి వచ్చినట్టు ఇక్కడ ప్రచారం జరిగింది, వాస్తవమే కదా. ఓకే, దానికి సమాధానం కేసీఆర్ ఏం చెప్పిండు? ఆయన ఇది చాలా అంతేనా? ఏ ఎన్నికలైనా సరే ఇప్పుడు కేసీఆర్ గారు డబ్బులు ఇవ్వలేదా, ప్రతి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నారు అంటే అది ఎవరు చెప్పలేరు కదా. ప్రతి ఒక్కరికి వచ్చింది కదా, చెప్పలేరు. ఆయన ఏమన్నాడు? ఇవ్వలేదా అనలే. ఓకే, ఆ సమయానికి ఇవ్వకపోతే ఇవ్వలేదా అంటాం, లేదు ఇవ్వలేదు. కానీ ఆ సమయానికి ఇచ్చిండు కాబట్టి పొలిటికల్ గా మేము చెప్పలేము కదా అన్నాడు. సర్టిఫికెట్ అదే, అంతేనా? సర్టిఫికెట్ అది డబ్బులు తెచ్చుకున్నాడు అంతే. డబ్బులు తెచ్చుకోకపోతే డబ్బులు ఇవ్వలేదు అంటాడు, తప్పేం లేదు. ఇచ్చిండు కాబట్టి ఇచ్చిందని చెప్పలేక అవి చెప్పలేము కదా అని అన్నాడు. దీన్ని బట్టి నేను వరంగల్ ఓటర్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కడియం సేడ్ దగ్గర కేటీఆర్ డబ్బులు ఉన్నాయి, అది కేసీఆర్ పంపిన డబ్బులు ఉన్నాయి, బ్రోకరిజం చేసి సంపాదిస్తున్న, ముఖ్యమంత్రి హోదాలో బ్రోకరిజం చేసి సంపాదిస్తున్న రేవంత్ రెడ్డి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు పెట్టైనా గెలిపించుకోవాలి కూతురున్నా అని చెప్పి 100 కోట్ల రూపాయలు పెట్టైనా సరే గెలిపించుకోవాలని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. దయచేసి నేను ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, 5,000 ఇచ్చినా 5,000 ఓటర్కి ఇచ్చి ఓట్లు వేసుకుంటామని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఒక్కొక్క ఓటుకు 5,000 ఇచ్చేది సరే తన కూతురుని గెలిపించుకుంటామని చెప్పి అంటుండ్రు. ఎందుకంటే 2 రకాల డబ్బులు వచ్చినాయి. బహుశా ఏ పార్టీ అభ్యర్థికైనా ఆ పార్టీ డబ్బులు కొంత వస్తాయని అంటారు, కానీ కడియం శ్రేయర్కి మాత్రం 2 రకాల డబ్బులు వచ్చినాయి. ఎందుకంటే 2 టికెట్ తెచ్చుకున్న మహానీయుడు అతను. వరంగల్ పరువు ప్రతిష్టలు చాలా ప్రపంచ స్థాయిలో చాలా గొప్పగా పెంచిన అతను. కాబట్టి ఆయన దగ్గర మొదటి టికెట్ డబ్బులు, బీఆర్ఎస్ టికెట్ డబ్బులు ఆయన దగ్గర కారు గుర్తు పేరు మీద వచ్చినవి ఉన్నాయి. అదే సమయంలో ఇప్పుడు చేయి గుర్తు మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే ఒక బ్రోకర్ ఇచ్చే డబ్బులు కూడా ఉన్నాయి. కనుక 2 రకాలుగా డబ్బులు కలిసి ఆయన అక్రమ సంపాదన డబ్బులు కలిస్తే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా తన కూతురుకి ఇంకో 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఇవ్వాలని కుట్ర చేస్తున్నాడు. గత 40 ఏళ్ళు ఎస్సీ కాకపోయినా, రేవంత్ రెడ్డి మాటల ప్రకారమే ఎస్సీ కాకపోయినా, నా మాటలు కాదు, రేవంత్ రెడ్డి గారి మాటల ప్రకారమే ఎస్సీ కాకపోయినా తను 40 ఏళ్లుగా ఎస్సీలకు రావాల్సిన అవకాశాలు అనుభవించాడు. ఇప్పుడు మళ్ళా తన కూతురుకు మరో 40 ఏళ్లు రాజకీయ జీవితం ఇవ్వడం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడుతున్నారని ప్రచారం జరుగుతుంది. దయచేసి నేను అప్పీల్ చేస్తున్నా, కడియం శ్రేయర్ పేరుతో వచ్చే డబ్బు ఒక్కొక్క ఓటుకు 5,000 అయినా 10,000 పంచాయతీ సరే గెలిపించుకోవాలని చూస్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గర 3 రకాల డబ్బులు ఉన్నాయి. ఒకటి కారు గుర్తు డబ్బులు ఉన్నాయి, కేసీఆర్ ఇచ్చినాయి. 2 రేవంత్ రెడ్డి పంపిన డబ్బులు ఉన్నాయి. 3 ఆయన అక్రమ సంపాదన డబ్బులు ఉన్నాయి.
ఈ 3 రకాల డబ్బులు కలిస్తే దాదాపు 100 కోట్ల రూపాయలు పంచి గెలవాలని చూస్తున్నాడు కనుక ఆ 100 కోట్ల రూపాయల ద్వారా వచ్చే ఓటుకు 5,000 వచ్చినా తీసుకోండి, 10,000 వచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం మా సోదరుడు ఆరూరు రమేష్కి ఓట్లేయాలని చెప్పి ఓటు మాత్రం డబ్బు ఆయన దగ్గర అక్రమ సంపాదన ఉన్నది, డబ్బు అక్రమ సంపాదన బాగానే ఉన్నది కాబట్టి ఓటు నేసేటప్పుడు మాత్రం ఆ డబ్బు అక్రమ సంపాదన డబ్బు కాబట్టి మీ దగ్గరకు వస్తే 5,000 ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు, 10,000 ఇచ్చేను ఓటు తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడు కనుక నాకు ప్రచారం జరుగుతుంది. అది ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ప్రచారం జరిగింది కదా, ఆ ప్రచారం వరంగల్ ప్రజలందరూ తెలుసు. ప్రచారం ఉన్నది కాబట్టి సోదరుడు మన రజనీకాంత్ కేసీఆర్ గారిని అడిగింది కదా, అట్లనే ఈ ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే 5,000 10,000 ఇచ్చైనా ఒక్కొక్క ఓటు వేయించుకోవాలని సిద్ధపడుతుంది కనుక 5,000 10,000 తీసుకోండి, తక్కువ కూడా తీసుకోబాకండి. 5,000 10,000 తీసుకోండి, తక్కువ కూడా తీసుకోబాకండి. ఇస్తే కానీ ఓటు మాత్రం వరంగల్ పౌరులకి, వరంగల్ పౌరుడైన అదే సమయంలో ఆరూరు రమేష్ గారికి ఓటు వేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపోతే వరంగల్ అభివృద్ధి బాధ్యత ఆయన బాధ్యత అట, ఎవరిది? రేవంత్ రెడ్డి గారు. వరంగల్ అభివృద్ధి బాధ్యత తన బాధ్యత అట. ఇది బ్రోకర్ మార్కెట్. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆయనే చెప్పాడు కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చి వరంగల్ దగ్గరకు వచ్చి ఇప్పుడు చెప్పాడు కదా, ఏం చెప్పాడు? హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరం వరంగల్ అని చెప్పాడు కదా. ఈ వరంగల్ తెలంగాణ రాష్ట్రంలోనే 2వ నగరం అని నీకే కాదు ప్రపంచానికి తెలుసు. కానీ ఇంత 2వ స్థానంలో ఉండబడే నగరమైన వరంగల్కు నీ 4 నెలల పరిపాలనలో, నీ 4-5 నెలల పరిపాలనలో కేటాయించిన డబ్బెంతో, నీ సొంత నియోజకవర్గానికి కొడంగల్ ఖర్చు పెట్టిన డబ్బెంతో ఒకసారి ప్రజల ముందుకు వస్తే మా వరంగల్ మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని గురించి చర్చకు రావాలని కోరుతున్నాను నేను. కొడంగల్ అనేది ఒక 20,000 30,000 ఓటర్లు ఉన్న నియోజకవర్గం కూడా కాదు, హెడ్ క్వార్టర్ కదా. కొడంగల్ అనేది ఒక 20,000 30,000 ఓటర్లు ఉన్న హెడ్ క్వార్టర్ కూడా కాదు. కానీ దానికి ఇప్పటికే దాని డెవలప్మెంట్ పేరుతో ప్రత్యేక నిధులు 100 కోట్లు 1,000 కోట్ల రూపాయలు పంపుతున్నావు. అంటే నీ నియోజకవర్గం మీద ఉన్న ప్రేమ మా వరంగల్ మీద నిధులు కురిపించేటప్పుడు లేదు కానీ, నిధులు కేటాయించేటప్పుడు లేదు కానీ, మా వరంగల్ మీద ప్రేమ నీకు ఓట్లేయించుకోవడానికే గుర్తుకొచ్చింది అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అందువల్ల వరంగల్కు నువ్వు చేసేది ఏం లేదు, చేయాల్సిన అవసరం కూడా లేదని కూడా గుర్తు చేస్తూ ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా. వరంగల్కు సంబంధించిన విషయంలో నువ్వు చేసేది లేదు, వరంగల్కు నా బాధ్యత అన్నావు, నీ బాధ్యత కూడా లేదు. ఇక్కడ దేవుడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుంది అన్నాడు. ఈ ఎన్నికల రాజకీయాలన్నీ నువ్వు దేవుడి పేరుతో చేస్తున్నావు ఇప్పుడు. ఎందుకంటే బహుశా ఏ దేవుడి గుడికి వెళ్ళినా ఆ దేవుడి మీద ఒట్టేస్తున్నాడు. ఇప్పుడు దేవుళ్ళు కూడా పాపం ఓరు నాయన నువ్వు అమలు చేయకపోతే నాకు తగులుతుంది రా నాయన అనుకుంటారు. సాధారణంగా ఎవరి మీద ఒట్టేద్దంటే అరే నువ్వు నీ మీద వేసుకోవాలి, ఒట్టు నా మీద ఎందుకు ఎత్తున్నావు అనుకుంటారు కదా. నీ మీద ఒట్టేసుకొని మాట్లాడు కానీ నా మీద ఎందుకు ఎత్తున్నావు అని చెప్పి పక్క వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు యాదాద్రికి పోతే యాదాద్రి దగ్గర మాట్లాడుతున్నారు, లేదా ఆదిలాబాద్ పోతే ఇంకో దేవుడి దగ్గర మాట్లాడుతున్నారు, ఇంకో తన మాట్లాడుతున్నది. ఈ దేవుడు సాక్షిగా దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా నేను ఫలానా రోజు ఇవన్నీ ఇస్తాను అంటాను కదా. రేపు ఫలానా రోజు ఇస్తాను అనేటోడికి ఇప్పుడు అడ్డం ఏమొచ్చింది? నోటిఫికేషన్ అడ్డం వస్తే, ఎన్నికల విషయం అడ్డం వస్తే ఆగస్టు దాకా ఎందుకు పోవాలి? జూలైలో ఇవ్వచ్చు కదా, జూన్లో అయిపోతుంది కదా. ఎన్నికల కోడ్ అయిపోయి తెల్లారు కూడా ఇవ్వచ్చు కదా, జూన్లోనే ఇవ్వచ్చు కదా. ఎన్నికల కోడ్ అయిపోయేది రోజు తెల్లారి నువ్వు ఇవ్వచ్చు కదా. అంటే ఎవరి మీద ఒట్టేసి రాజకీయాలు చేస్తున్నావు, ఓట్లు అడుగుతున్నావు? నీ మీద ఒట్టేసుకోవట్లేదు, నీ కుటుంబం మీద ఒట్టేస్తలేవు. మనతో ఎట్లాగో దేవుడు మాట్లాడలేడు కదా ఓపెన్ గా. ఆయన బాధలు మనకు చెప్పలేడు కదా, మనమైన బాధలు చెప్పాలి కానీ దేవుళ్ళకు దేవతలకు. కానీ దేవుడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేయడం మీద, దేవుడి పేరుతో నువ్వు దేవుడి మీద ఒట్టేసి నువ్వు ఓట్లాడుతున్నావు, రాజకీయాలు చేస్తున్నది నువ్వు. ఆ విషయం మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాను నేను. ఇకపోతే వరంగల్ అభివృద్ధి నా బాధ్యత ఈమెను గెలుపుతున్నాడు. సరే వరంగల్ అభివృద్ధికి కేంద్రం ఖర్చు పెట్టాలంటే ఇక్కడ బీజేపీ ఎంపీ ఉండాలన్నా, కాంగ్రెస్ ఎంపీ ఉండాలన్నా? ఆడ పరిపాలించేది గౌరవ నరేంద్ర మోడీ గారే 3వ ప్రధానమంత్రి కాబోతున్నాడు. దేశానికి కూడా ఇంకొస్తుంది ఇప్పటికీ 3వ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారే. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ అని చెప్పి దేశం మొత్తం మీద విశ్లేషణలు వస్తున్నాయి.
350 నుంచి 400 వస్తాయా, 5 తగ్గుతాయా, 5 పెరుగుతాయా, 3 తగ్గుతాయా, 4 పెరుగుతా పక్కన పెట్టేసారు. కానీ మూడోసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ అని విశ్లేషణ జరుగుతుంది. మరి అట్లాంటప్పుడు కేంద్రం నిధులు రావాలంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలవాలన్నా, కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలన్నా, కాంగ్రెస్ ఆడ పరిపాలన రాదు, అది అందరూ తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే వరంగల్ అభివృద్ధి జరుగుతుందని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. కానీ బీజేపీ అభ్యర్థిగా సోదరుడు అరుణ్ రమేష్ గెలిపిస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి కొంత అవకాశం ఉన్నది. దానికి కారణం నేను వరంగల్ బిడ్డనే గనక, నేను వరంగల్ పౌరునే గనక, నేను వరంగల్ బిడ్డను, వరంగల్ పౌరునే గనక ఖచ్చితంగా అరుణ్ రమేష్ గెలిపించి పార్లమెంట్కి పంపిస్తే అరుణ్ రమేష్ గారికి తోడుగా నా వంతు పాత్ర కూడా నాకు ఉండబడే కేంద్ర ప్రభుత్వ సంబంధాలతో, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఉండబడే పరిచయాలతో నా వంతు పాత్ర కూడా నేను వరంగల్ అభివృద్ధి కోసం, వరంగల్లో ఎన్ని పెండింగ్ సమస్యలు ఉన్నాయో, వరంగల్లో ఎన్ని పెండింగ్ సమస్యలు ఉన్నాయో అన్ని పెండింగ్ సమస్యలకు సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే ఆ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండబడే సమస్యల మీద ఖచ్చితంగా పార్లమెంట్ అభ్యర్థిగా అరుణ్ రమేష్ గెలిపితే ఆయనకు తోడుగా నా వంతు పాత్ర కూడా పోషించి వరంగల్ నగరాన్ని మరింత డెవలప్ చేసే విధంగా, వరంగల్ సంబంధించిన పెండింగ్ సమస్యల్ని పరిష్కరించే విధంగా, ఒక్కొక్కటి పరిష్కరించే విధంగా నా వంతు పాత్ర కూడా పోషించడానికి అవకాశం ఉన్నది. ఆయన వరంగల్ పౌరుడు కాకపోయినా వరంగల్ ఓటర్ల కోసం అబద్ధాలు ఆడుతున్నాడు. కానీ నేను వరంగల్ పౌరుడిగా నా వంతు కూడా పాత్ర పోషిస్తానని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నేపథ్యంలో నిన్న ఒక సవాల్ ఇచ్చినట్టు దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నా. ఒకటి, బీజేపీ మూడోసారి అధికారం వస్తే రిజర్వేషన్ ఎత్తేస్తారని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. గౌరవ నరేంద్ర మోడీ గారి పరిపాలన మీద విమర్శలు పెట్టడానికి వేరే అంశాలు దొరకట్లేదు. అభూత కల్పనతో కూడా అసత్యాల ప్రచారం చేసి కింది వర్గాల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఓట్లను కాంగ్రెస్ పార్టీ ఎంచుకోవడం కోసం చేసే ప్రచారమే తప్ప అందులో సత్యం లేదు అనడానికి సాక్ష్యం మీద తీసుకొస్తున్నాను నేను. ఒకటి, నాకు తెలిసిన మేరకు అవి మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీజేపీ మొదటి నుండి చెప్తున్నది. ఇది కొత్త మాట్లాడేది కాదు. ఎగ్జాంపుల్, ఆర్టికల్ 370 రద్దు అనేది అందరికి ఇష్టం లేకపోవచ్చు, కానీ బీజేపీ మొదటి నుండి చెప్తున్నది. అట్లనే మతపరమైన రిజర్వేషన్లు అనేది మేము అంగీకరించామని చెప్పి బీజేపీ ఒక సైద్ధాంతికంగా మాట్లాడుతున్నది. దాంతో చర్చ పెట్టాల్సింది సైద్ధాంతికంగాని ఇంకో వేరే కోణం కాదు. కానీ మతపరమైన రిజర్వేషన్లు వ్యతిరేకమనే కాదు వాళ్ళు నిర్దిష్టంగా ఉన్నారు. అది న్యాయమా కాదనే విషయం చర్చ జరిగితే నాకు అభ్యంతరం లేదు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లకు డోకా లేదు. వాళ్ళ పాలనలో పెరుగుతాయి తప్ప తగ్గవు. బీజేపీ పాలనలో పెరుగుతాయి తప్ప తగ్గవు. సాక్ష్యం ఏంటంటే నేను ఎన్నికల ప్రచారంలో కర్ణాటక కూడా తిరిగి వస్తుంటా. ఇప్పుడు తిరిగి వచ్చాను. అసెంబ్లీ ఎన్నికలప్పుడు తిరిగి వచ్చాను. ఇప్పుడు తిరిగి వస్తున్నాను. నేను చిక్బలపుర, తుమ్కూర్, చిత్రదుర్గ పార్లమెంట్ నియోజకవర్గ ప్రచారం చేసి వస్తున్నాను. అంతకుముందు ఒక 12 నియోజకవర్గాల పైగా తిరిగాను. నేను మీ అన్నగా చెప్తున్నా, వరంగల్ బిడ్డగా చెప్తున్నాను. బీజేపీ బసవరాజ్ బొమ్మాయి గారి నాయకత్వంలో ఉండబడే ప్రభుత్వం మొన్నటి వరకు ఎస్సీ రిజర్వేషన్ పెంచింది, ఎస్టీ రిజర్వేషన్ పెంచింది, ఇంకా కొన్ని వర్గాల రిజర్వేషన్ పెంచింది. ఉదాహరణకు దేవగౌడ గారు ఉన్నారు. ఆయన వక్కలిగా. దేవగౌడ గారు ఆయన వక్కలిగా. వక్కలిగల రిజర్వేషన్లు 4% ఉంటే 6% పెంచింది. ఇది ఎప్పటి చరిత్ర? గత ఎన్నికల ముందు జరిగిన చరిత్ర. అది అమలు చేశారు. వాళ్ళు అమలు చేశారు. 4 నుంచి 6% దేవగౌడ కులమైన వక్కలిగలకు ఇచ్చారు. ఇప్పుడు లింగాయతులు ఉంటారు. లింగాయతులకు 5 నుంచి 7% ఇచ్చారు. అంటే 2 వాళ్ళకు కూడా పెంచారు. లింగాయతులు అంటే మనకు యడ్యూరప్ప వాళ్ళ సామాజిక వర్గం లింగాయతుల కింద ఉంటారు. ఇకపోతే ఎస్సీ రిజర్వేషన్లు 15 నుంచి 2% పెంచి 17 చేశారు. జీవోలు వచ్చినాయి, ఆదేశాలున్నాయి, అమలు జరిగింది. 15 నుంచి 17% పెంచారు. ఎస్టీలది 3 నుంచి 7 చేశారు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, అవకాశం ఉంటే రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతారనే విషయం, జనాభా పెరిగిన దానికి అనుగుణంగా రిజర్వేషన్ పెంచుతారనే విషయం కర్ణాటక సాక్ష్యం. అదే గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడుతున్నాడు, గౌరవ అమిత్ షా గారు కూడా మాట్లాడుతున్నాడు. ఆ నిర్ధారణ నాకు తెలుసు కాబట్టి నేను కూడా మాట్లాడుతున్నాను. మతపరమైన రిజర్వేషన్లకు వాళ్ళకు వ్యతిరేకమనే కాడ చర్చ పెట్టుకుంటే చర్చల్లో మాట్లాడుకోవడానికి అవకాశం లేదేమో కానీ
ఎస్సీ ఎస్సీ బీసీల రిజర్వేషన్లకు మాత్రం డోకలేదు. రాజ్యాంగానికి ఏదైనా ప్రమాదం వచ్చిందంటే ఇందిరాగాంధీ కాలంలో వచ్చింది. రిజర్వేషన్లు పెంచనే ఎవరన్నా ఉంటే కాంగ్రెస్ పెంచకుండా పోయింది. మరి అంతకు ముందు బీజేపీ ప్రభుత్వం కంటే ముందు అది సిద్ధరామయ్య గవర్నమెంటే, అప్పుడేం రిజర్వేషన్లు పెంచలేదు, కానీ బీజేపీ పెంచింది. కాబట్టి ఈయన మాట్లాడే మాటలన్నీ